మాజీ మంత్రి కాకానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వాడ్స్ అక్రమ మైనింగ్ విషయంలో ఈ నోటీసులు ఇచ్చారు కాకానికి. కేసులో A4 గా ఉన్నారు మాజీ మంత్రి కాకాని. నిన్న పోలీసులు వచ్చిన సమయంలో అందుబాటులో లేరు కాకాని. అయితే కాకాని ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఇద్దరిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మురళి, కాకాని ఈ రోజు మరి పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి విచారణకి హాజరు కాబోతున్నారా? ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. ప్రస్తుతం నేను కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాను. సో జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఎదురుగానే నివాసం ఉంటుంది. సో నిన్నటి అంటే 2 రోజుల క్రితం వరకు కూడా ఈ నెల 25 అంటే వారం క్రితం ఎఫ్ఐఆర్ నమోదైంది. సో గతంలోనే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును వారం క్రితం ఎఫ్ఐఆర్లో చేర్చారు. A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పొదలకూరు వద్ద ఉన్నటువంటి రుస్తుం మైన్ ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. లీజు గడువు ముగిసిపోయింది. సో దీంట్లో 250 కోట్ల విలువైనటువంటి క్వార్జ్ గనులు ఇక్కడి నుంచి అక్రమంగా తరలించారు. సో ఇందులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు. సో అయితే మైన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. పోలీసుల విచారణ అనేది మొదలైంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది వరకు కూడా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తే A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నివాసంలోనే ఉన్నారు. 2 రోజుల క్రితం వరకు కూడా కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా ఆయన కలుస్తూ వచ్చారు. సో న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం, కావాలని కేసులు పెట్టారని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరారు. విజయవాడ వెళ్లారని మొదట చెప్పారు. ఆ తర్వాత ఎక్కడున్నారనేది తెలియదు, సమాచారం కూడా ఎవరికీ తెలియదు. అయితే నిన్న సాయంత్రం పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వచ్చి నోటీసులు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. సో ఇక్కడ నోటీసులు కూడా మనం చూడొచ్చు. సో ఇవాళ ఉదయం అంటే 31 మార్చి 2025 11 గంటల లోపు నెల్లూరు రూరల్ DSP కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు అంటించారు. అయితే ఇవాళ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఏ మేరకు ఉందనేది కూడా క్లారిటీ లేదు, ఎవరు కూడా సమాచారం ఇవ్వడం లేదు. అయితే నిన్న సాయంత్రం నోటీసులు అంటించిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఫేస్బుక్ ద్వారా కొన్ని ఫోటోలను విడుదల చేశారు. అంటే అందుబాటులో లేరు, వెళ్ళిపోయారన్నటువంటి వార్తలు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకుంటున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన తర్వాత పోలీసులు కొంతమంది హైదరాబాద్ బయలుదేరి వెళ్ళినట్టు మనకున్నటువంటి సమాచారం. అక్కడ నోటీసులు నేరుగా ఇచ్చేందుకు కూడా హైదరాబాద్కు నెల్లూరు నుంచి పోలీసులు వెళ్లారు. సో ఇవాళ నోటీసులు ఇచ్చిన తర్వాత గోవర్ధన్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఎప్పుడు వస్తారు విచారణకి, ఒకవేళ వస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎస్ మురళి.